మేడం నమస్తే అండి. నమస్తే. జనరల్‌గానే రకరకాల టాబ్లెట్స్ వాడతాము, రకరకాల జంక్ ఫుడ్స్ ఇలా తింటాము. ఇలాంటి లైఫ్ స్టైల్ ఎప్పుడైతే చేంజ్ అయిపోయిందో, ఆహార నియమాలు ఎప్పుడైతే పాటించట్లేదో గట్ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి. గట్ హెల్త్ పాడైంది అని తెలపడానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు మనకు కనిపిస్తాయి? దాన్ని ఎట్లాగా డైట్‌తోని మనం రివర్స్ చేసుకోవచ్చు, నయం చేసుకోవచ్చు? ఇప్పుడు మనకి గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ 2 బావుండాలి అంటే మనకి గట్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ మనకి ఒకవేళ గట్ హెల్త్ బాగాలేకపోతే మనకి ఎక్కువ యాంగ్జైటీ రావడం కానీ, మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వస్తాయి. ఫిజికల్ హెల్త్ అంటే మీకు ఫస్ట్ స్టార్ట్ అయ్యేది యాసిడిటీ కానీ, బ్లోటింగ్, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఇట్లా స్టార్ట్ అవుతుంది. మీకు తర్వాత ఈవెన్ ఇమ్యూనిటీ బాగుండాలి అన్నా కానీ గట్ హెల్త్ బాగుండాలి. ఇప్పుడు ఈ సీజన్‌లో ఇంకా బాగా కోల్డ్, కాఫ్, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఎక్కువ వస్తుంటాయి. మీకు ఒక్కసారి ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా కోల్డ్ వస్తుంది అన్నా కానీ మీకు గట్ హెల్త్ బాలేనట్టే తెలుస్తది అట్లా. ఇప్పుడు మనకి ఒక ఫుడ్ ఇదొక్కటి తింటే గట్ హెల్త్ మొత్తం సెట్ అవుతుంది అని అట్లా ఉండదు. ఇప్పుడు మనకి ఫుడ్ కూడా బాగుండాలి, లైఫ్ స్టైల్ కూడా బాగుండాలి. అన్నీ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయన్నమాట. ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ చేసినా కానీ మీకు గట్ హెల్త్ పైన పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటది. ఆల్కహాల్ తాగడం కానీ, స్మోకింగ్ చేయడం కానీ ఇవన్నీ చేసినా కానీ గట్ హెల్త్ స్పాయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఒకవేళ ఎక్కువ జంక్ ఫుడ్ తిన్నా, ప్రాసెస్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తింటే గట్ హెల్త్ అంతా స్పాయిల్ అయిపోతుంది అనమాట. రిఫైన్డ్ ఫుడ్ ఎక్కువ తినకూడదు. ఈవెన్ తినేటప్పుడు కూడా ఎట్లా తింటున్నాం అన్నది ఇంపార్టెంట్ మనకి. ఫాస్ట్‌గా తినేస్తారు చాలామంది. ఎక్కువ చూ చేయకుండా తినేస్తూ ఉంటారు. అట్లా తిన్నా కానీ ప్రాబ్లమే. డైజెషన్ సరిగ్గా అవ్వదు. మెల్లిగా ప్రాపర్‌గా ఫుడ్‌ని చూ చేసి అప్పుడు తింటే మీకు డైజెషన్ ప్రాపర్‌గా అవుతుందనమాట. ఎందుకంటే మనకి సలైవరీ అమైలేజ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కార్బోహైడ్రేట్ డైజెషన్ ఇవన్నీ మౌత్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మెల్లిగా చూ చేసి ప్రాపర్‌గా తినాలి ఫుడ్ ఎప్పుడైనా. తొందరలో తినేయకూడదు. అప్పుడు ఇలా ఎప్పుడైతే మనం నియమాలు పాటించకుండా తింటామో అప్పుడు అందువల్ల గట్టు అనేది వస్తుంది. హెల్త్ ఇష్యూ అనేది అవును. వస్తుంది. ఈవెన్ ఇప్పుడు సరిగ్గా పడుకోవట్లేదు. స్లీప్ షెడ్యూల్స్ ప్రాపర్‌గా ఉండట్లేదు. చాలా తక్కువ సేపు పడుకోవడం. ఇట్లాంటివి చేసినా కానీ మనకి గట్ హెల్త్ స్పాయిల్ అయిపోతుంది. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం. ఇట్లాంటివి చేసినా కానీ మనకి మొత్తం నెగెటివ్ ఇంపాక్ట్ ఉంటుంది గట్ హెల్త్ పైన. ఇప్పుడు ఒకవేళ మనము అది కొంచెం బెటర్ చేసుకోవాలి అనుకుంటే అన్ని రకాల వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తినాలి. కలర్ఫుల్ వెజిటేబుల్స్, కలర్ఫుల్ ఫ్రూట్స్ అన్నీ తినాలన్నమాట. అప్పుడు దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సాల్యుబుల్ ఫైబర్ మనకి గట్ హెల్త్ ప్రమోట్ చేస్తుంది. ఈవెన్ మనకి హోల్ గ్రెయిన్స్ తినడం వల్ల, అంటే ఇప్పుడు ఓట్స్ కానీ, మిల్లెట్స్ కానీ, బ్రౌన్ రైస్ ఏదైనా అట్లా హోల్ గ్రెయిన్స్ తినడం వల్ల మనకి దాంట్లోంచి సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువ వస్తుంది. ఈ సాల్యుబుల్ ఫైబర్ అనేది మనకి గట్లో ఉన్న ప్రోబయోటిక్కి ఫుడ్ అనమాట. ప్రోబయోటిక్ అంటే మనకి గట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా. ఇప్పుడు మన ఇన్ఫెక్షన్స్ వచ్చినా కానీ, ఒకవేళ డైజెషన్ ప్రాపర్గా అవ్వాలన్నా, మనం తిన్నది న్యూట్రియంట్స్ ప్రాపర్గా బ్రేక్ డౌన్ అయ్యి అబ్జార్బ్ అవ్వాలన్నా మనకి ప్రోబయోటిక్స్ హెల్ప్ చేస్తాయి. కాబట్టి మనకి ప్రోబయోటిక్స్ ఎక్కువగా ప్రాపర్గా ఉండాలి గట్లో అనుకుంటే ప్రీబయోటిక్స్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రీబయోటిక్స్ ఆర్ ఫుడ్ ఫర్ ప్రోబయోటిక్స్. మనకి గట్ హెల్త్ జస్ట్ డైరెక్ట్గా ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ తీసుకోవడం కానీ, ప్రోబయోటిక్స్ ఎక్కువ ఫుడ్ తీసుకోవడం కానీ, జస్ట్ అట్లా కాకుండా మనం ప్రీబయోటిక్ ఎక్కువ ఫుడ్ తీసుకున్నా కానీ మన గట్ హెల్త్ మంచిగా మెయింటైన్ అవుతుంది. ప్రీబయోటిక్స్ తీసుకుంటే అవే ప్రోబయోటిక్స్ అవుతాయి. ప్రీబయోటిక్ ఫుడ్స్ అంటే ఏమున్నాయి? ఫైబర్ అంటే ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ ఏదైనా కానీ సాల్యుబుల్ ఫైబర్ అంటే ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్. ఫ్రూట్స్ అంటే పీల్తో పాటు తినాలన్నమాట. యాపిల్ ఉంటే యాపిల్ పీల్తో పాటు అట్లా ఏదైనా పీల్తో పాటు థిన్ పీల్ ఉన్నవి తినచ్చు. పీల్తో పాటు తింటే మనకి అవి సాల్యుబుల్ ఫైబర్ దాంట్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ హెల్ప్ అవుతుంది. సిట్రస్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు సాల్యుబుల్ ఫైబర్ కోసం. పీచు పదార్థం ఎక్కువ ఉండే ఫుడ్ ఏదైనా కానీ. దాంతో మనకి ఈవెన్ ఆకుకూరలు, డిఫరెంట్ బీన్స్ కానీ, చిక్కుడుకాయ, బీన్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల కూడా ఫైబర్ ఎక్కువ వస్తుంది. నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవాలి. ఓకే, ఖచ్చితంగా చాలా చక్కగా చెప్పారు. సో గట్ హెల్త్ పాడైపోయింది అంటే పాడైపోయింది ఇన్ ద సెన్స్ అందరూ యాంటీబయాటిక్స్, రకరకాల మెడిసిన్స్, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పెయిన్ కోసం లేదా డయాబెటీస్ కోసం ఇలా ప్రిస్క్రైబ్ చేయకుండా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ వాడడము, జంక్ ఫుడ్ తినడము ఇది అలవాటు అయిపోయింది. గట్ అనేది పాడైపోయింది. జనరల్గానే దీనికి ఒక టైం పెట్టుకొని గట్ హెల్త్ని కరెక్ట్ చేసుకోవాలి, దానికి ఒక డైట్ ఉంది అంటే అది ఏంటి, ఎన్నాళ్ళలో మనం కరెక్ట్ చేసుకోవచ్చు దీన్ని? మీరు గట్ హెల్త్ కరెక్షన్ అంటే దానికి డెఫినెట్గా డైట్ అనేది ఉంటుంది. డైట్తో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకొని అన్నీ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే మన గట్ హెల్త్ రివర్స్ అయిపోతుంది అనమాట. దానికి మీకు అరౌండ్ 90 days వరకు 3 months 3 monthsలో రివర్స్ అయిపోతుంది గట్ హెల్త్.
అది అయిపోయిన తర్వాత మళ్ళీ అది అట్లా మెయింటైన్ చేసుకోవాలి. ఓవర్గా మనం యాంటీబయాటిక్స్ తీసుకోవడం కానీ లేకపోతే ఎక్కువ జంక్ ఫుడ్ తినడం కానీ మళ్ళీ మొత్తం లైఫ్ స్టైల్ రొటీన్స్ అవన్నీ స్పాయిల్ చేసుకోవడం కానీ అవన్నీ చేయకుండా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసుకుంటే హై ఫైబర్ డైట్ తింటూ ఈజీగా గట్ హెల్త్ అనేది రీగెయిన్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఈ 90 డేస్ అన్నారు కదా, 90 డేస్ ఒకవేళ ఎవరైనా కాల్ చేసి 90 డేస్ గట్ హెల్త్ కోసం వస్తే ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది అసలు? ఇప్పుడు మనం జస్ట్ డైట్ ఒక్కటే కాదు కాబట్టి ఫస్ట్ వాళ్ళకి వాళ్ళ బాడీ టైప్ ఎట్లా ఉంది, వాళ్ళ మెటబాలిజం ఎలా ఉంది, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్, ఇవన్నీ మనము కనుక్కున్న తర్వాత విల్ జస్ట్ స్టార్ట్ టు టేక్ దర్ హిస్టరీ అనమాట. పాస్ట్ మెడికల్ హిస్టరీ, ఏమైనా సర్జరీస్ అయినాయా, ఏమైనా డిసీజ్ మెటబాలిక్ డిసార్డర్స్ ఉన్నాయా, ఇవన్నీ కనుక్కున్న తర్వాత వాళ్ళ హైట్, వెయిట్, మళ్ళీ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఉంది, ఇవన్నీ చూసిన తర్వాత ఒక బిఎంఆర్ అనేది వస్తుంది, బేసల్ మెటబాలిక్ రేట్ క్యాలిక్యులేట్ చేస్తాము ఫర్ ఇండివిజువల్ పర్సన్. దాన్ని బట్టి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళకి ఏమైనా ఫుడ్ ఎలర్జీస్ ఉన్నాయా, ఫుడ్ ప్రిఫరెన్సెస్ ఏమున్నాయి, ఇవన్నీ కనుక్కున్న తర్వాత వాళ్ళకి కస్టమైజ్డ్ ఒక డైట్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేస్తాము. మళ్ళీ వాళ్ళ హెల్త్ కన్సర్న్స్ ఏమున్నాయి అవన్నీ మైండ్లో పెట్టుకొని ఒక కస్టమైజ్డ్ డైట్ ప్రిపేర్ చేసి దాంతోపాటు వాళ్ళకి జస్ట్ డైట్ కౌన్సిలింగే కాకుండా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలా చేసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చెప్పి విల్ గివ్ ఏ ప్యాకేజ్ ఆఫ్ 90 డేస్ అనమాట. ఈ 90 డేస్లో పూర్తిగా అనేది ఇది తగ్గిపోతుంది. యా, వాళ్ళు స్ట్రిక్ట్గా అది చెప్పినట్టు ఫాలో అయితే డెఫినెట్గా తగ్గిపోతుంది. తర్వాత మెయింటెనెన్స్ అంటే మళ్ళీ దే క్యాన్ దానికి మళ్ళీ సెపరేట్గా వాళ్ళు తీసుకొని చేసుకోవచ్చు. దానికి కూడా ప్రికాషన్స్ అవన్నీ ఇస్తాము, మెయింటెనెన్స్ డైట్ కూడా. సో జనరల్గా మెయింటెనెన్స్ డైట్ కూడా ఉంటుంది. అవును. ఓకే, సో ఈ గట్ హెల్త్ కోసము ఎవరైనా మీకు కాంటాక్ట్ చేయాలి అన్నప్పుడు, సో అంటే వాళ్ళకి ఏదైనా కోమార్బిడిటీస్ ఉండి అట్లా ఉన్న వాళ్ళు కూడా రావచ్చా, లేదా ఎవరైనా అంటే పర్టికులర్గా ఈ పీపుల్ అలా ఉంటుందా? ఎవరైనా రావచ్చు. కోమార్బిడిటీస్ ఉన్నా కానీ, డయాబెటీస్ ఉన్నా, ఏ డిసీజ్ ఉన్నా కానీ ప్రాబ్లం లేదు, ఏదైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఎస్, ఖచ్చితంగా అండి, చాలా చక్కగా చెప్పారు. గట్ హెల్త్ అనేది చాలా పెద్ద ఇష్యూనే. నిజంగా మీరు అన్నట్లు మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ బాగుండాలంటే ఈ గట్ హెల్త్ బాగుండాలి. ఏదో కడుపులో మంటగా అనిపిస్తూ ఉంటుంది, సో వాళ్ళ ఆలోచనలు సరిగా ఉండవు, వాళ్ళు చేసే పనులు కూడా మంచిగా ఉండవు. ఎస్, ఖచ్చితంగా ఇట్లా ఆలోచనలు మంచి నెగిటివ్ ఆలోచనలు ఉంటే నెగిటివ్ మనం చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది. వాళ్ళకి స్ట్రెస్, టైర్డ్నెస్ ఎక్కువ అనిపిస్తుంది. ఈవెన్ వెయిట్ లాస్ కూడా అవ్వలేరు, వెయిట్ పుట్ ఆన్ అయిపోతుంటారు. నిద్రలేమి సమస్య ఒక పెద్ద అనారోగ్య సమస్యలకి అదొక కేర్ ఆఫ్ అన్నట్లుగా తయారైంది. ఎస్, పొట్ట బాగుంటే నిజంగా ఈ అనారోగ్య సమస్యలు అన్నిటికీ చెక్ పెట్టవచ్చు. అబ్జార్ప్షన్ కూడా ఉంటుంది. మీరు అన్నట్లుగా చాలా రకాల విటమిన్స్ మనం తీసుకున్నా, మంచి డైట్ తీసుకున్నా కానీ అది అబ్జార్బ్ అవ్వట్లేదు, మనకు కావాల్సిన పోషకాలు రావట్లేదు అని అంటే కూడా ఈ గట్ హెల్త్ సరిగా లేనట్టే. ఎస్, ఖచ్చితంగా అండి, చక్కగా చెప్పారు. ఎవరైనా కాంటాక్ట్ చేయాలని కోరుకుందాము. సో గట్ హెల్త్ కోసం చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇది చక్కటి అవకాశం అన్నట్లుగా అనుకోవాలి. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.